Good morning all of you. Padmavati Junior and Degree College online classes starts. Chemistry. So last class discussion from yaloarenes and yaloalkanes preparations and yaloalkanes properties. So now discussion the yaloarene properties. Yaloarene lo manakunna compound ఏంటంటే క్లోరోబెంజీన్. మనకున్న కాంపౌండ్ ఏంటంటే క్లోరోబెంజీన్. ఈ విధంగా తీసుకుంటే దీన్ని క్లోరోబెంజీన్ అంటాం. ఈ క్లోరోబెంజీన్ అనేది జనరల్గా ఈ క్లోరోబెంజీన్ ప్రాపర్టీస్ మనం తీసుకునేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మెయిన్లీ ఉంటాయి. ద ఫస్ట్ ఆఫ్ ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ గ్రూప్, సెకండ్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, థర్డ్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇప్పుడు రీప్లేస్మెంట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఈ విధంగా క్లోరోబెంజీన్ ఉంటుంది. ఈ క్లోరోబెంజీన్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ అయిందనుకోండి. ఈ విధంగా సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ ఎట్ టెంపరేచర్ 673 కెల్విన్. ఈ టెంపరేచర్ ద ట్రీట్ అయ్యేటప్పుడు మనకి ఏంటి ఫామ్ అవుతుందంటే జనరల్గా ఈ విధంగా ఉండేటప్పుడు మనకి ఈ NaOHలో ఉండే ఈ OH గ్రూప్ అనేది ఇక్కడికి అటాక్ అవుతుంది. ఇక్కడికి అటాక్ అవడం వల్ల ఏమవుతుంది, ఫీనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటి ఫామ్ అవుతుందంటే ఫీనాల్. సో ఈ Cl అనేది Naతో రియాక్ట్ అయ్యి NaClగా బయటికి రిమూవ్ అవుతుంది. NaClగా బయటికి రిమూవ్ అవుతుంది. అది క్లోరోబెంజీన్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 673 కెల్విన్ అండ్ హై ప్రెజర్ టు ఫార్మ్ ఫీనాల్. సో ఇక్కడ ఈ క్లోరోబెంజీనే తీసుకుంటాం. ఈ విధంగా ఇది క్లోరోబెంజీన్. ఈ క్లోరోబెంజీన్ అనేది ఈ విధంగా నైట్రో గ్రూప్తో తీసుకుంటే దీన్ని ఏమంటామంటే ఆర్థో నైట్రో క్లోరోబెంజీన్ లేదా 2 నైట్రో క్లోరోబెంజీన్ అంటాం. ఈ 2 నైట్రో క్లోరోబెంజీన్ ఈ విధంగా ఉందనుకోండి. ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటామంటే ఈ విధంగా క్లోరోబెంజీన్ మనం తీసుకుంటే ఇది NO2 గ్రూప్ ఒకటి, ఇక్కడ ఒక NO2 గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఆర్థో అవుతుంది, ఇది పారా అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి తీసుకున్నాం అనుకోండి. ఈ విధంగా ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకొని ఇది క్లోరోబెంజీన్ అయినడు NO2 గ్రూపు, NO2 గ్రూపు ఈ విధంగా తీసుకుంటాం. ఇలా తీసినప్పుడు ఏంటంటే ఇది ట్రీట్ చేస్తాం NaOHతో. NaOHతో ట్రీట్ చేస్తాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 673 కెల్విన్ హై ప్రెజర్ టు ఫామ్. ఏంటి ఫామ్ అవుతుందంటే ఈ విధంగా వచ్చేటప్పుడు ఈ విధంగా OH ఫీనాల్ వస్తుంది. సేమ్ NO2 గ్రూప్ ఆర్థో నైట్రోఫీనాల్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఇది తీసుకుంటే సేమ్ NaOHతో ట్రీట్ చేస్తాం. 673 కెల్విన్ హై ప్రెజర్ చేసినప్పుడు ఏమొస్తుందంటే సేమ్ ఈ విధంగా వస్తుంది. దీన్నే ఏమంటామంటే OH పెట్టి ఇక్కడ ఒక NO2 గ్రూపు, ఇక్కడ NO2 గ్రూపు తీసుకుంటాం. దీని పేరు ఏంటంటే 2 ఇది 1 అనుకో 2 3 4 కట్టి 2,4 డైనైట్రో NITR నైట్రో ఫీనాల్ ఫామ్ అవుతుంది. 2,4 డైనైట్రో ఫీనాల్ ఫామ్ అవుతుంది. లేదా ఆర్థో అని ఈ పొజిషన్ అంటాము, పారా అని ఈ పొజిషన్ అంటాం. అలాగే ఈ విధంగా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి NaOHతో, ఈ విధంగా NaOHతో తీసుకుంటాం. ఇదంతా అంటే 673 కెల్విన్ హై ప్రెజర్. ఈ విధంగా తీసుకున్నాడు మన ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే ఈ విధంగా మనకు వచ్చేటప్పుడు ఈ విధంగా OH వచ్చి ఇక్కడ ఒక NO2 గ్రూపు ఫామ్ అవుతుంది. దీని పేరు 2,4,6 ట్రైనైట్రోఫీనాల్. 2,4 నైట్రోఫీనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 2,4 నైట్రోఫీనాల్ని పిక్రిక్ యాసిడ్ అంటాం. 2,4 నైట్రోఫీనాల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పిక్రిక్ యాసిడ్. ద డెరివేటివ్ పిక్రిక్ యాసిడ్ అనమాట. ఈ విధంగా మనకి హాలోజన్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ రీప్లేస్మెంట్ ఆఫ్ హాలోజన్.
ఆర్ సబ్స్టేషన్. ఈ విధంగా తీసుకుంటే క్లోరోబెంజిన్ 2-nitrochlorobenzene, 2,4-dinitro-chlorobenzene, 2,4,6-trinitrochlorobenzene react with sodium hydroxide in presence of 673 Kelvin at high pressure to form phenol, orthonitrophenol or 2-nitrophenol, 2,4-dinitrophenol, 2,4,6-trinitrophenol or picric acid. So is called first property of in chlorobenzene. 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 So second one of in nitration. Second one of in nitration. నైట్రేషన్ తీసుకుంటే ఇది సెకండ్ వన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ విధంగా క్లోరోబెంజిన్ తీసుకుంటాం. ఇది క్లోరోబెంజిన్. ఈ క్లోరోబెంజిన్ని నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తాం. HNO3 ఇన్ ప్రెసెన్స్ ఏంటి H2SO4. ఇన్ ప్రెసెన్స్ H2SO4. అప్పుడు ఏంటి ఫామ్ అవుతుందంటే ఈ విధంగా మనం తీసుకున్నాడు 2 కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విధంగా క్లోరో పెట్టి ఇక్కడ NO2 గ్రూప్ ఒకటి వచ్చినట్ట, అలాగే సెకండ్ వన్ ఆఫ్ ఇన్ ఈ విధంగా వచ్చి ఇక్కడ NO2 గ్రూప్ ఫామ్ అయినట్ట NO2. సో దిస్ నేమ్ ఈజ్ 2-nitrochlorobenzene. 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 ఇది 4-nitrochlorobenzene. 4-nitrochlorobenzene. సో మైనర్ ప్రొడక్ట్ 20% మాత్రమే ఇది ఫామ్ అవుతుంది. మేజర్ ప్రొడక్ట్ 80% వరకు ఇది ఫామ్ అవుతుంది. ఈ విధంగా chlorobenzene react with nitric acid in presence of sulfuric acid to form 2-nitro or orthonitro-chlorobenzene, 4-nitrochlorobenzene or para-nitrochlorobenzene. So the minor product are less component 20%, the large component major component 80% of in 4-nitrochlorobenzene ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఈ రెండు కలిపి మనకి 100% సాటిస్ఫై అవుతాయి. 100% అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ విధంగా మనము క్లోరోబెంజిన్ తాలూకా నైట్రేషన్ మిక్సర్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈజ్ మీ నైట్రేషన్ మిక్సర్? 1:1 రేస్ 1:1 రేస్ HNO3 and H2SO4 mixture is called nitration mixture. The nitration mixture is also known as the same molar concentration of nitric acid and sulfuric acid. 1:1 రేస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ తాలూకా మిక్స్ని నైట్రేషన్ మిక్సర్గా క్రియేట్ చేస్తాం. ఇందులో నైట్రిక్ యాసిడ్ అనేది రియాక్టెంట్గా ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనకి యాక్ట్ యాజ్ కెటలిస్ట్గా ఉంటుంది. ఇక టెంపరేచర్ అనేది <60 degrees సెంటిగ్రేడ్గా తీసుకుంటాం. సో ఇది మెయిన్. సెకండ్ వన్ ఏంటంటే సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ తీసుకుంటే ఈ విధంగా మనం క్లోరోబెంజిన్ తీసుకుంటాం. ఇది క్లోరోబెంజిన్. సో ఈ క్లోరోబెంజిన్ని రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఇన్ ఆన్ హీటింగ్ ద సర్టెన్ టెంపరేచర్ టు ఫామ్ ఏటవుతుందంటే ఈ విధంగా తీసుకున్నప్పుడు Cl పెట్టి SO3H అని ఒక కాంపోనెంటు, SO3H అని ఒక కాంపోనెంట్ వస్తుంది. ఇది 20% ఫామ్ అవుతుంది, ఇది 80% ఫామ్ అవుతుంది. చూడండి, క్లోరోబెంజిన్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆన్ హీటింగ్. క్లోరోబెంజిన్ రియాక్ట్ విత్ ఆన్ హీటింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫామ్ 2-chlorosulfonic acid.
2-chlorobenzene sulfonic acid, 4-chlorobenzene sulfonic acid, 2 కాంపోనెంట్స్ రిలీజ్ అవుతాయి. ఇందులో 20% అనేది 2-chlorobenzene sulfonic acid, 80% అనేది 4-chlorobenzene sulfonic acid. దీన్నేమో ఆర్థోక్లోరోబెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్, దీన్నేమో పారాక్లోరోబెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. పారా పొజిషన్లో అటాక్ అయిన కాంపౌండ్ అనేది మనకి మేజర్ ప్రొడక్ట్గా ఉంటుంది. ఇక్కడ SO3Hని మనం జనరల్గా తీసుకోవాలి, ఇది సబ్స్టేషన్ కింద వస్తుంది. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే క్లోరో కింద వచ్చేది. ఇది మెయిన్ కాంపోనెంట్ కాబట్టి ఆర్థోక్లోరో లేదా 2-chloro అయింది. ఇక్కడ SO3H మెయిన్ ప్రొడక్ట్ అయిపోయింది కాబట్టి 4-chloro లేదా పారాక్లోరో అయింది. పారాక్లోరోబెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్, 2-chlorobenzene sulfonic acid. 2-chlorobenzene sulfonic acid is a less component or minor component, only 20%. Large component or major product of in 4-chlorobenzene sulfonic acid or parachlorobenzene sulfonic acid. So this reaction is called sulfonation. This reaction is called sulfonation. Third one of in Praedel-Craft reactions. Praedel-Craft reactions. Praedel-Craft reactions. Praedel-Craft reactions తీసుకుంటే మన జనరల్గా Praedel-Craft reactions అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ Praedel-Craft alkylation reaction, the second one of in Praedel-Craft acylation reaction. Praedel-Craft alkylation reaction, second one of in Praedel-Craft acylation reaction. So the first one తీసుకున్నప్పుడు క్లోరోబెంజిన్ ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా క్లోరోబెంజిన్. ఈ క్లోరోబెంజిన్ అనేది జనరల్గా ఆల్కైల్ హ్యాలైడ్ లేదా మెథైల్ క్లోరైడ్తో ట్రీట్ చేస్తాం. మెథైల్ హ్యాలైడ్ ఆర్ మెథైల్ క్లోరైడ్, ఈ విధంగా మెథైల్ క్లోరైడ్తో రియాక్ట్ చేస్తాం. ఇన్ ప్రెసెన్స్ ఏంటంటే ఎన్హైడ్రస్ AlCl3, ఎన్హైడ్రస్ AlCl3. సో టు ఫామ్ ఏంటి వస్తాయి అంటే 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ విధంగా తీసుకొని అనుకోండి, ద ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఇన్, ఇది సెకండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ చూడండి. ఒకసారి ఫస్ట్ ప్రొడక్ట్గా తీసుకుంటే ఇక్కడ Cl ఉండి ఈ కాంపోనెంట్లో CH3 అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ Cl ఉండి ఇక్కడ CH3 అనేది కాంపోనెంట్ అవుతుంది. దీని పేరు 2-chloromethylbenzene. దీని పేరు 4-chloromethylbenzene. This name is 2-chloromethylbenzene is a minor product 20%. 4-chloromethylbenzene is 80% is a major product. టోటల్ హీల్డ్ ఏంటంటే 100% ఈక్వల్ అవుతాయి. సో ఇక 2 మోల్స్ తీసుకోకూడదు, 1 మోల్ తీసుకోవాలి. క్లోరోబెంజీన్ రియాక్ట్ విత్ మెథైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3, ఎన్హైడ్రస్ AlCl3 టు ఫార్మ్ 2-chloromethylbenzene and 4-chloromethylbenzene. So the major product of in 4-chloromethylbenzene or toluene is 80%. 2-chloromethylbenzene or toluene is a 20%. This reaction is called Praedel-Craft alkylation. ఆల్కైల్ హ్యాలైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏమంటామంటే ఆల్కైలేషన్స్ అంటాం. అదే ఎసైలేషన్ మీన్స్, ఎసైలేషన్ తీసుకుంటే చూడండి, సేమ్ క్లోరోబెంజిన్ తీసుకుంటాం. ఈ విధంగా క్లోరోబెంజిన్ తీసుకుంటాం. ఈ క్లోరోబెంజిన్ని ఎసైల్ క్లోరైడ్తో ట్రీట్ చేస్తాం. ఎసిటైల్ క్లోరైడ్ CH3COCl. ఈ CH3COCl ఈ ఎసిటైల్ క్లోరైడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏంటి ఫామ్ అవుతుందంటే ఇన్ ప్రెసెన్స్ సేమ్ ఎన్హైడ్రస్ AlCl3, ఎన్హైడ్రస్ AlCl3 టు ఫామ్ ఇస్టోఫినోన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా తీసుకునేటప్పుడు 2 ప్రొడక్ట్స్ అనేవి
ఫామ్ అవుతాయి మనకి. సో ఇక్కడ ఏంటి వస్తుందంటే Cl వస్తుంది, ఇది C∬O CH3 ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ Cl ఉంటుంది, ఇది C∬O CH3 ఫామ్ అవుతుంది, ఆర్ CO CH3. ఇది 20% ఫామ్ అవుతుంది, ఇది 80% ఫామ్ అవుతుంది. దీని పేరు ఏంటంటే 2-chloroestophenone. దీని పేరు ఏంటంటే ఇది 1 కాటి 1 2 3 4 కాటి 4-chloroestophenone. ఇక్కడ ఎసైలేషన్ ఎందుకన్నామంటే ఎస్టైల్ క్లోరైడ్తో ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఎసైలేషన్. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్కైలేషన్. దిస్ రియాక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రేడల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్, ప్రేడల్-క్రాఫ్ట్ ఎసైలేషన్ రియాక్షన్. సో ఈజ్ కామన్లీ ప్రేడల్-క్రాఫ్ట్ రియాక్షన్స్. ప్రేడల్-క్రాఫ్ట్ రియాక్షన్స్ అనేవి 2 ఉంటాయి. ద ఫస్ట్ వన్ అప్ ఇన్ ఆల్కైలేషన్, అనదర్ వన్ అప్ ఇన్ ఎసైలేషన్. రెండిట్లో కూడా మనకు సాల్వెంట్ ఏంటంటే ఎన్హైడ్రస్ AlCl3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేడల్-క్రాఫ్ట్ రియాక్షన్స్ యూజ్ సాల్వెంట్ అంటాడు, ఏంటంటే ఎన్హైడ్రస్ AlCl3. సో ద ఎన్హైడ్రస్ AlCl3, alkyl halide or acyl halide. Acyl mean acetyl, alkyl mean methyl, ethyl, propyl, any component. So this reactions is called Praedel-Craft alkylation and acylation. సో ఇది ప్రేడల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఎసైలేషన్ తాలూకా రియాక్షన్స్ అనమాట. జాగ్రత్తగా చూసుకుంటే ఇందులో బిట్ ఖచ్చితంగా ఎంసెట్లో ప్రేడల్-క్రాఫ్ట్ రియాక్షన్ ఎక్కడ రాని మీకు యూజ్ సాల్వెంట్ ఏదంటే ఒకటే గుర్తుంచుకోండి, ఎన్హైడ్రస్ AlCl3. ఎప్పుడు కూడా ఇందులో మైనర్ ప్రొడక్ట్స్ పేర్తో పొజిషన్ లేదా 2 పొజిషన్లో ఉంటాయి, అదే మేజర్ ప్రొడక్ట్స్ పారా పొజిషన్ లేదా 4th పొజిషన్లో ఉంటాయి. ఈ విధంగా మనకి హాలోజినేషన్ కానీ, అలాగే నైట్రేషన్ కానీ, సల్ఫోనేషన్ కానీ, క్లోరినేషన్ కానీ, ప్రేడల్-క్రాఫ్ట్ రియాక్షన్స్ కానీ మనకు జనరల్గా యూజ్ అవుతూనే ఉంటాయి. ఇవి మనకేంటంటే హాలో ఎరిన్స్ తాలూకా ప్రాపర్టీస్లో మనకు సమ్ ఆఫ్ రియాక్షన్స్. ఇంతకుముందు క్లాసులో ఉర్జ్ రియాక్షన్, ఉర్జ్ పిటిక్ రియాక్షన్, పిటిక్ రియాక్షన్లు, అలాగే గ్రిగ్నర్ రియేజన్ చెప్పాము, ఆ కంటిన్యూ క్లాస్ అనమాట. ఇప్పుడు ఈ హాలో ఎరిన్స్లోనే మన కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే మనకి కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే క్లోరోఫారం, అలాగే ప్రియాన్స్, అలాగే డిడిటి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ద యూజ్ ప్రెజెంట్ సమ్ ఆఫ్ ద ఎనెన్షియల్ డ్రగ్స్ ఆర్ అనస్టమిక్ డ్రగ్స్. సో ఇన్సెక్టిసైడ్స్, అలాగే BHC అంటే బెంజీన్ హెక్సాక్లోరైడ్ లేదా గమెక్సిన్. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే క్లోరోఫారం తీసుకునేటప్పుడు చూడండి CHCl3 క్లోరోఫారం మన ఆక్సిజన్తో రియాక్ట్ చేసినాడు మనకి ఏంటి ఫామ్ అవుతుందంటే COCl2 ఫామ్ అయ్యి HClగా బయటకు పోద్ది. ఈ COCl2ని పాస్జీన్ అంటాం. పాస్జీన్ మోస్ట్ పాయిజనస్ మెటీరియల్. ఇది సెకండ్ వరల్డ్ వార్లో యూజ్ చేసాం. క్లోరోఫారం రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇన్ సన్లైట్. ఈ సన్లైట్లోనే SL అంటాం. ఈ సన్లైట్లో ఆక్సిడేషన్ చేస్తే కార్బనైల్ క్లోరైడ్ లేదా పాస్జీన్ అనేది ఫామ్ అయిపోద్ది. మరి ప్రియాన్స్ అంటే CCl2F2 మీన్స్ డైఫ్లోరోమీథేన్. ఈ CCl2F2 స్ట్రక్చర్ ఈ విధంగా C తీసుకునేటప్పుడు 4 పక్కల 4 క్లోరిన్లు ఉంటాయి. ఇదొక ఫ్లోరిన్, క్లోరిన్. సో ఒకటే కార్బన్ ఉంది, రెండోనే కాటి డైఫ్లోరోమీథేన్. దీన్నే ప్రియాన్స్ అంటాం. ఇవి ఎక్కువగా ఓజోన్తో ఒక డిప్రెషన్లో హోల్స్ని ప్రాబుల్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్రియాన్స్ యూజ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, CFC ప్రిపరేషన్ యూజ్ అవుతాయి. CFC మీన్స్ chlorofluorocarbons. ఆ chlorofluorocarbons the best example of an prion తాలూకా IUPAC name is dichloromethane. ఇది ప్రియాన్స్. మరి నెక్స్ట్ వన్ ఆఫ్ ఇన్ DDT మీన్స్ డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్.
వాట్ ఈజ్ మీన్ బై డిడిటి? డిడిటి మీన్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. 2 కార్బన్స్ ఉంటాయి. దీని స్ట్రక్చర్ కంప్లీట్గా ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి చూడండి, నేను చాలా జాగ్రత్తగా వేస్తాను. ఈ విధంగా మనకి తీసుకుంటాం మనం జనరల్గా. ఇలా తీసుకునేటప్పుడు ఇవి 2 బెంజీన్ రింగ్స్. సో ఈ 2 బెంజీన్ రింగ్స్ అయినప్పుడు ఇటుపక్క ఒక సిఎల్ అనేది ఉంది. అలాగే ఇంకో బెంజీన్ రింగ్ తీసుకోండి. ఇలా ఈ బెంజీన్ రింగ్ ఈ విధంగా తీసుకుంటారు. ఇలా బెంజీన్ రింగ్ తీసుకొని ఈ విధంగా సిఎల్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ రెండిట్లకి కనెక్టెడ్ లింక్గా ఈ విధంగా సి పెట్టండి. ఈ విధంగా ఇప్పుడు ఇది బాండ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య బాండ్లో ఇలాగని తీసుకుంటే మనకి జనరల్గా తీసుకున్నాడు చూడండి. ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో క్లోరిన్ చూడండి. ఒక సిఎల్ 2 సిఎల్ 3 సిఎల్. అప్పుడు ఇక్కడ ఒక వ్యాలంటీ ఉంది, ఒక హైడ్రోజన్ పెట్టుకుంది. సో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏంటిది ఈథేన్. సో కాబట్టి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఈ విధంగా మనం ఏంటంటే మనం కాంపోనెంట్ని ప్రూఫ్ చేస్తాం. ఇంకా మనకి ఎగ్జాక్ట్ కాంపౌండ్ కావాలనుకోండి డిడిటి తీసుకోండి. 2 కార్బన్లు ఒకే కార్బన్ తీసుకోండి. ఒకే కార్బన్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్లోరిన్ పెట్టేటప్పుడు హెచ్ ఉండదు, ఇది ఉండదు, అటుపక్క క్లోరిన్ ఉండదు. అప్పుడు ఏంటి డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో మీథేన్ అంటాం. ఒక కార్బన్ అంటే. బట్ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈథేన్. సో డిడిటి మీన్ ఈ కార్బన్ వ్యాలెంట్ ఎంత 1 2 3 4. ఈ కార్బన్ వ్యాలెంట్ ఎంత 1 2 3 4. సో కాబట్టి డిడిటి మీన్ 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి డైక్లోరో, 2 ఫినైల్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి డైఫెనైల్, 3 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరో, 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథేన్. ఇక్కడ ఈ కార్బన్ వ్యాలెంటీకి ఏమీ లేకపోతే హైడ్రోజన్ మనం తీసుకుంటాం. సో కాబట్టి ఈ విధంగా డిడిటి మీన్ డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్. అలాగే బీగెస్సి మీన్స్ బెంజీన్ హెక్సాక్లోరైడ్. బెంజీన్ హెక్సాక్లోరైడ్ ఈజ్ ఎ గమెక్సాన్, ఈజ్ ఇన్సెక్టిసైడ్. ఈ 4 కూడా ఏంటంటే మనకి యూజ్ ఇన్సెక్టిసైడ్స్ అన్నమాట, మనకు యూజ్ అవుతాయి.